ఇస్లాంలో అత్యంత పవిత్ర స్థలం ఖజూరు కబా. ఇది మక్కాలో ఉన్న మస్జిద్ అల్ హరాం హృదయంలోని ఘనమైన నిర్మాణం. ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు ప్రతిరోజు 5 సార్లు ఖజూరు వైపు ముఖమై ప్రార్థనలు చేస్తారు. ప్రతి సంవత్సరం హజ్ మరియు ఉమ్రా సందర్భంగా లక్షల మంది ముస్లిములు ఈ పవిత్ర ప్రదేశానికి వస్తారు. ఖజూర్ అంటే ఏమిటి? ఖజూరు అనేది నల్ల గీతలతో కప్పిన క్యూబ్ ఆకార నిర్మాణం. దీనిని బైత్ అల్లాహ్, దేవుని ఇంటి అని పిలుస్తారు. ఖజూరుపై ముస్లిములు తమ ప్రార్థనల సమయంలో ముఖం చేస్తారు. దాన్ని కిబ్లా అంటారు. తవాఫ్ చేయడం, ఖజూరును 7 సార్లు చుట్టటం ముస్లిముల ముఖ్య ఆచారాల్లో ఒకటి. ఇది వినయం, భక్తి, ఐక్యతను సూచిస్తుంది. ఖజూర్ ఎలా ప్రారంభమైంది? ఖజూరుని చరిత్ర వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ప్రవక్త ఇబ్రాహీం, అబ్రాహం మరియు ఆయన కుమారుడు ఇస్మాయిల్ భగవంతుని ఆజ్ఞను అనుసరించి ఖజూర్ను నిర్మించారు. ఇది మానవజాతికి మొదటి దేవాలయంగా గుర్తించబడింది. ఈ స్థలాన్ని నిర్మించడంలో ప్రవక్త ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ నిష్ఠతో పనిచేశారు, భగవంతుని ఆదేశాలను అనుసరించారు. చరిత్రలో ముఖ్య ఘట్టాలు. ప్రాచీన కాలంలో ఖజూరుపై అనేక యుద్ధాలు, పునర్నిర్మాణాలు జరిగాయి. ఇది పలు తరాల పాలకులు కింద పునరుద్ధరించబడింది. కుడి చూపుడు వేలు ఖజూరు ముస్లిములకు మాత్రమే కాకుండా అన్ని మానవజాతికి భగవంతుని ఒక్కడే ప్రార్థన స్థలంగా నిలిచింది. కుడి చూపుడు వేలు ప్రవక్త ముహమ్మద్ ఖజూరును పూర్తిగా పవిత్ర స్థలంగా ప్రకటించి ముస్లిముల మతానికి కేంద్రంగా మలచారు. ఎందుకు ముఖ్యము? ఖజూరు ఐక్యతకు ప్రతీక. ముస్లిములు జాతి, దేశం, స్థాయి మరియు భాష భేదం లేకుండా ఒక్కదానై ప్రార్థిస్తారు. యూరప్, ఆఫ్రికాను చూపే గ్లోబ్ ప్రపంచంలోని 1.5 బిలియన్ ముస్లిములందరూ తమ కిబ్లాగా ఖజూరును ఎంచుకుని ప్రార్థన చేస్తారు. చేతులు ముడుచుకున్న వ్యక్తి హజ్ మరియు ఉమ్రా పర్వదినాల్లో ఖజూరును దర్శించడం ప్రతి ముస్లిముని జీవిత ఆధ్యాత్మిక లక్ష్యం. చిన్న చిన్న మెరుపులు. ఇది మానవ సమానత్వానికి, భక్తి, వినయం మరియు శుద్ధతకు ప్రతీకగా నిలిచింది. ఖజూరు ఇప్పటికీ శాశ్వతంగా నిలబడింది, ముస్లిముల హృదయాల్లో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది చరిత్ర, విశ్వాసం, ఐక్యత కలిసిపోయే అద్భుతమైన ప్రదేశం. మెరిసే నక్షత్రం. ఖజూర్ భగవంతుని వైపు ముస్లిముల లేని ప్రేరణ, ఆశ మరియు ఐక్యత. మక్కా మసీదు ప్రతి ముస్లిముని ఆధ్యాత్మిక జీవితంలో మధ్యం.